హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కాంపిటేటివ్ మదర్ ఛానల్. ఈరోజైతే ఈ వీడియో నేను ఈరోజు తీసింది కాదు, ఇది ఫ్రైడే రోజు తీసింది. చూసారు కదా, నేను ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి లేచాను. బయటకు వచ్చి చూస్తే మొత్తం చీకటిగానే ఉంది, ఇంకా తెల్లారలేదు. నేను ఈరోజైతే ఊరికి వెళ్తున్నామండి. సో నేను ఊరికి వెళ్తున్నాం కాబట్టి పని ముందే చేసుకోవాలి కదా, కాబట్టి నాకు బట్టలు చాలా ఉండే బట్టలు నానబెట్టుకున్నాను తర్వాత పిండడం కోసం. ఆ తర్వాత కొన్ని వామ్ వాటర్ కాచుకొని తాగాను అన్నమాట. ఏదేమైనప్పటికీ హౌస్ వైఫ్గా మనం ప్రిపేర్ అవ్వడం అనేది చాలా కష్టమేనండి. ఎందుకనంటే రోజు మనకు టైం దొరకదు, ఒకరోజు దొరుకుతుంది, ఒకరోజు దొరకదు. కాబట్టి మనమైతే ట్రై చేయాలి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి. ఈరోజు మేము ఊరు వెళ్తున్నాం కాబట్టి నాకైతే ఇంకా అంత టైం దొరకదు. నేనైతే 4కి లేచాను. లేచి బట్టలు నానబెట్టుకొని వాటర్ తాగి ఇంకా ఫేస్ వాష్ చేసుకునేసరికి అప్పటికే 4:30 అయింది. ఇంకా నేను 4:30కి అయితే చదవడం కోసం అయితే నేను కూర్చున్నాను. ఎందుకంటే ఎలాగో నేను ఊరికి వెళ్తున్నాను కాబట్టి తర్వాత చదవడానికి కుదరదు కాబట్టి కేవలం మార్నింగ్ టైం అయినా చదువుదామనేసి నేను లేచాను. 4:30 అయింది. ఇంకా కూర్చున్నాను స్టడీస్ కోసం. ఇంకా నేనైతే జాగ్రఫీ స్టార్ట్ చేశానని చెప్పాను కదా ప్రీవియస్ వీడియోస్లో. నాకైతే ఇంకా కంప్లీటే అవ్వలేదు. ఆ భూస్వరూపాల టాపిక్ చదువుతున్నాను, అదైతే తొందరగా అర్థం అవ్వట్లేదు. ఎంత చదివినా కొత్తగానే అనిపిస్తుంది. అది చాలా ఏమంటారు డ్రై సబ్జెక్టు, తొందరగా అర్థం కాదు. అది నాకు కూడా అంతే అయింది. ఆ భూస్వరూపాల టాపిక్ అనేది తొందరగా గుర్తుండట్లేదు, అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నా. అండ్ నాకు రివిజన్స్ ఎక్కువగా కాలేదు కాబట్టి సో ఎక్కువసార్లు చదివితే వస్తుంది. సో నాదైతే భూస్వరూపాల టాపిక్ అయిపోయింది. ఆ టాపిక్ అయితే 2-3 డేస్ చదివాను, ఎందుకంటే టైం దొరకదు కదా మనకి. ఒకరోజు చూస్తాం, ఒకరోజు చూడము, అలా కాసేపు అయితే చదివాను. మళ్ళీ నాకు ఇంట్లో పనులు చేసుకోవాలి కదా, ఊరు వెళ్తున్నాను కాబట్టి. ఇంకా నేనేం చేశానంటే బట్టలు నానబెట్టేసుకున్న తర్వాత చదువుకుంటూనే కూరగాయలు కట్ చేద్దామని కూరగాయలు తెచ్చుకున్నానండి. కట్ చేసుకుంటూనే చదివాను, మీకు తర్వాత కనిపిస్తుంది. చదువుతూనే ఉన్నా, ఒక 5 వరకు చదివాను. తర్వాత చూడండి, నా బుక్ చూడండి, మీరు చూపిస్తాను ఎలా అండర్లైన్ చేశాను. భూస్వరూపాల టాపిక్ అయిపోయిన తర్వాత వాతావరణం టాపిక్ స్టార్ట్ చేశాను. ఇంకా వాతావరణం టాపిక్ కొద్దిగా ఈజీ అర్థమవుతుంది. స్టార్ట్ చేశాను, ఒక 2 పేజెసే చదివాను. ఆ తర్వాత అయితే దొండకాయలు కట్ చేసుకుంటూ చదివాను. అది ఒక 1 అవర్ పట్టింది, ఎందుకంటే తొందరగా చదువుకుంటూ కట్ చేయాలి కాబట్టి ఫాస్ట్గా కాలేదు. ఒక 5:30 వరకు చదువుకున్నాను, అంటే 4:30 నుండి 5:30 వరకు చదివాను. ఇంక ఊరు వెళ్ళాలి కాబట్టి తొందరగా ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి ట్రైన్ టైం వరకు, అందుకని. సో నేనైతే ఇంట్లో పనులు చేసేసుకున్నాను. ఒక పక్కన నిద్ర వస్తుంది అండ్ ఇంకో పక్కన టైం అవుతుంది. సో కట్ చేశాను, చదివాను వాతావరణం టాపిక్. కొంచెమే అయిపోయింది, మొత్తం అయిపోలేదు, టాపిక్ కంప్లీట్ చేయలేదు. నేనైతే ఊరికి మా అమ్మ వాళ్ళ ఇంటికే వెళ్తున్నాను. చాలా ఎంజాయ్ చేశాను అక్కడ మా చిన్ని తల్లి, అంటే మా అన్నయ్య కూతురు రీసెంట్గా పుట్టింది, చిన్న పాప. దాంతో బాగా ఎంజాయ్ చేశాను, ఆడుకున్నాను అన్నమాట. మొత్తానికి నేను ఊరికి వెళ్ళేసి వచ్చాను. అందుకే ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో. అప్పుడు నాకు కుదరలేదు. చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాతో పాటు చదవండి, కలిసి చదువుకుందాం. ఓకే, బాయ్.